వారు ప్రార్థన చేసి కత్తిరిస్తారు. ప్రార్థన చేసుకుంటాం. మా పరిశుద్ధులైన మీ పాదాలకు వందనాలు తండ్రి. ఈ సమయంలో లేకపోతే మనం ఇదివరకే ఓపెన్ చేస్తాం, కానీ అది కొంత సరి చేయటం వల్ల మళ్ళా దీన్ని ఓపెన్ చేయించడుగా మీరే సహాయం చేయండి. ఈ మందిలో ప్రవేశించిన ప్రతి బిడ్డ కూడా ఆత్మీయంగా ముందుకు సాగాలి ప్రభా. మేము ఈ ఒక రీతిగా అనేకమైన విషయాల్లో మేము ముందుకు సాగుతున్నాం, కానీ ప్రభా ఆత్మీయ జీవితంలో మేము ప్రార్థన జీవితంలో మేము ముందుకు సాగినట్లు చేయండి. మీరు అక్కడ ఎంతో సమీపంగా ఉన్న దినాల్లో మేము ఉన్నాం కనుక ఎల్లప్పుడూ మేము మెలుకోగలిగిన ప్రార్థన జీవితం మేము కలిగి ఉండాలి ప్రభా. దాన్ని నువ్వు కోరుకుంటున్నావు, కానీ ప్రభా మా హృదయం నీకు ఇవ్వగలిగినప్పుడు మా హృదయంలో నీవు నివసించే మెట్టులోనికి మేము రావాలి ప్రభా. దాన్ని నువ్వు చూస్తున్నావు తండ్రి. ఇది లోక రీతిగా మేము నిన్ను ఆరాధించే మందిరమే తప్ప నువ్వు నివసించే మందిరం మా హృదయం ప్రభా. కనుక మా హృదయం నువ్వు కోరుకున్నావు తండ్రి. మా హృదయం ఎల్లప్పుడూ సిద్ధపడగలిగి, ఎల్లప్పుడూ ప్రార్థన శక్తి కలిగి, ఎల్లప్పుడూ మెలుకోగలిగిన జీవితం మాకు దయచేయండి. ఏ పాపము ఏ దోషము ఏ అపిత్రమాలోనికి రాకుండా దినదినము మేము ఆత్మీయంగా బలవంతులమై ముందుకు సాగినట్లు చేయండి ప్రభా. మేము నిన్ను ఆరాధించుకుంటే నీ మందిరాన్ని మీరే దీవించి ఆశీర్వదించండి. అది నాలో ఎంతో ప్రయాసతో ఈ మందిరంలో నిర్మాణం చేయగలిగాం కదా ప్రభా. దేవా తిరిగి దీని అందరినీ దేవా సరి చేసినందుకు కూడా మీకు బిడ్డల ప్రయాసతో ఇదంతటినీ మరి సిమెంట్ అన్ని చేసి దీని రూపును ఏర్పరిచేయడం అందుకొరకు కూడా నీకు వందనాలు దేవా. దేవా నీ నామకి మహిమ తెచ్చుకోమని అడుగుతున్నాను ప్రభా. దేవా నన్ను బట్టి కాదుగా నీ దయ, నీ కనికరము, నీ కృప ఈ మందిరం మీదకి రావాలి ప్రభా. ఈ మందిరంలో కూడుకొని ప్రార్థన చేసే ప్రతి బిడ్డ కూడా నమ్మకముగాను యథార్థం ఉండాలి ప్రభా. బాబును కూడా లేపమని అడుగుతున్నాను ప్రభా. బాబు పరిపూర్ణమైన మెట్టితో ముందుకు సాగినట్లు తన హృదయమైన ఆలయం పూర్తిగా నీకు ఇవ్వగలిగినట్టు లోకం కాదు కానీ ప్రభా నీవు నివసించే హృదయంగా కుమారుని సిద్ధపరచు. ఎంతో ప్రార్థనతో ఎంతో అనేక ఆత్మల కొరకు ఎంతో భారం కలిగి ప్రార్థన చేసినప్పుడే ఈ యొక్క మందిరాన్ని కానీ సేవకి విలువ ఉంటుంది ప్రభా. లేకపోతే దీనికి విలువ లేదు తండ్రి. కనుక అటువంటి మెట్లోనికి బాబు నడిపించమని అడుగుతున్నాను దేవా. ఎంతో తగ్గించుకుని వెలిగిన హృదయంతో నీ సన్నిధానంలో నమ్మకంగా నీ వాక్యానుసారమైన జీవితం, నీ వాక్యం మాలో ఉన్నప్పుడు ఏ దోషము ఏ పాపమే చేయలేము తండ్రి. దేవా ఎల్లప్పుడూ మేము భయం కలిగి ఉంటాం. ఏ లోటు వచ్చినా మేము నీ రాజ్యంలో వచ్చారు, ఏ పాపం వచ్చినా మేము నీ రాజ్యంలో వచ్చారు. ఇవన్నీ ఒక సంబంధమైన ఆత్మ సంబంధమైన వ్యక్తి ఎంతో అవసరమైనది ప్రభా. దాని కొరకు మేము ఎంతో ప్రయాసపడాలి. ఎంతో విరిగి నలిగినది, ఎంతో తగ్గింది, ఎంతో ప్రార్థన చేయడానికి సహాయం చేయండి. అదే నన్ను ఎంతో ప్రయాసపడి ఈ దాసుడు నేను కలిసి కన్నీరు కాచి కట్టిన ఈ సేవను మీరు తిరిగి జ్ఞాపకం చేసుకున్నారు. నా వల్ల ఎన్నడూ సేవ నష్టం కాకూడదు. సేవలు బలహీన కానివద్దు నాయన. ప్రతి ఒక్కరూ కూడా నీ రాజ్యంలో చేరే కృపను ఆ మెట్లోనికి నడిపించమని అడుగుతున్నాను ప్రభా. దేవా మేము ఎంత చేసినా వాక్యానుసారమైన జీవితం లేకపోతే కొట్టదు. దేవా నీవే కనికరించిన దౌర్భాగ్యాలను క్షమించి
ఈ మందిరం ఓపెన్ చేయడం కూడా నేను తగ్గిందని కాదు. నా స్తోములు సరే, నా హృదయం సరే కాదు. నా హృదయంలో నీవు నివసించే, నీవు ఉండే హృదయంగా నా హృదయం కూడా నీ ఆలయముగా నన్ను చేయి. ఆకాశపక్షులకు గూళ్ళు నా కలుగు బొరియలు ఉంటాయి, కానీ మనిషి కుమారుడు తలవాల్చుకుంటే సావలేదని నీ వాక్యం బోధించబడుతున్నారు తండ్రి. మేము ఈ దినాల్లో నీవు తలవాల్చుకునే హృదయం వాళ్ళు లేకపోతే మేము ఎంత చేసిన వ్యర్థమే కదా ప్రభా. ఈ వ్యర్థమైన దాని కొరకు కాదు, కానీ వ్యర్థం కానీ నీ రాజ్యం కొరకు మేమెంతో మా శరీరముతో ఈ లోకంలో ఉంటూ నీ రాజ్యమును నీ భక్తులైన వారు అబ్రహాము మొదలుకొని ఎంతో మంది భక్తి చేయగలిగారు, ఎంతో విశ్వాసాన్ని కాపాడుకోగలిగారు. వారి బిడ్డలతో భార్యతో కూడా ఎంతో నమ్మకంగా వాడను సుఖపరిచాడు కదా. అలాంటి కృపను వారు సంపాదించుకోవాలి. అటువంటి మెట్లోకి రావాలి తండ్రి. తండ్రి ఎంతో ప్రయాసపడి ఎంతో యథార్థముగా నీతిగా ఈ సేవను ప్రారంభించారు. ఆ వేళలు దాటినప్పుడు కొండలు దాటి ఈ బిడ్డల కొరకు ఎంతో ప్రయాసపడినాము తండ్రి. అది మా వల్ల కాదు, నీ దయ ప్రభుత్వం. నీ ఇచ్చిన వాగ్దానాలను బట్టి ఈ సేవను అలా జరిగించావు, నీకు వందనాలు ప్రభుత్వం. అంతవరకు ఈ సేవ నిలబెట్టి నీ రాజ్యం కొరకు మేము ప్రతి ఒక్కరూ నీ రాజ్యంలో చేరి మంచి హృదయం మేము కలిగి జీవించడానికి నీ కృపను మాకు దయచేయాలి. అయోగ్యులను జ్ఞాపకం చేసుకున్నాం. ఏ స్నామం బట్టి అడుగుతున్నాం తండ్రి. పాట పాడండి. దేవుని స్తుతించుడి, కట్ చేసిన లేకపోతే పైకి లాగండి పాట పాడండి. మా దేవుడవై మాకి మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. కొనియాడెదము మరువబడని మేలు చేసిన
కుర్చీ నీకే ఎంతో నమ్మదగిన ఘన కార్యములు చేయదు ఆరాధించెదము